ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుకు హైదరాబాద్ లో చుక్కెదురైంది. ప్రణీత్ రావు దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. నాంపల్లి కోర్టు కస్టడీని సవాల్ చేస్తూ ప్రణీత్ రావు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ప్రణీత్ రావు పిటిషన్ను కొట్టేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుకు హైకోర్టులో చుక్కెదురైంది. ప్రణీత్ రావు దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే ప్రణీత్ రావు హైకోర్టును ఆశ్రయించాడు. హైకోర్టులో వేసినటువంటి పిటిషన్కు సంబంధించి తెలంగాణ హైకోర్టు సుదీర్ఘ వాదనల తర్వాత నేడు తీర్పు వెల్లడించింది. ప్రణీత్ రావు వేసినటువంటి పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. కింది కోర్టు అంటే నాంపల్లి కోర్టు పోలీస్ కస్టడీ ఇవ్వడం జరిగింది. 7 రోజుల పాటు పోలీస్ కస్టడీని సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో ప్రణీత్ రావు వేసినటువంటి పిటిషన్కు సంబంధించి నిన్న ఇటు ప్రభుత్వం తరపున మరోవైపు ప్రణీత్ రావు తరపున కూడా వాదనలు కొనసాగాయి. ఇరు వాదనలు విన్న తర్వాత కోర్టు తీర్పును ఈ రోజుకి రిజర్వ్ చేసింది. కొద్ది నిమిషాల క్రితమే తీర్పును కూడా వెల్లడించింది. ప్రణీత్ రావు పిటిషన్ను కొట్టివేస్తూ కీలక తీర్పును కూడా వెల్లడించినటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రభుత్వ తరపు న్యాయవాది యొక్క వాదనలకు ఏకీభవించినటువంటి కోర్టు ఈ తీర్పును కూడా వెల్లడించింది అనేది కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే మెరిట్స్ ఆధారంగా చేసుకొని ఈ తీర్పును తెలంగాణ హైకోర్టు వెల్లడించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది చాలా కీలకమైనటువంటి కేసు. ప్రతిపక్ష నేతలకు సంబంధించినటువంటి ఫోన్స్ అన్ని కూడా ట్యాప్ చేసినటువంటి దాంట్లో ప్రణీత్ రావు చాలా కీలకంగా ఉన్నాడు. కాబట్టి ఈ పరిస్థితుల్లో ప్రణీత్ రావుకు కస్టడీని ఒకవేళ రద్దు చేసినట్లయితే ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుందంటూ కూడా ప్రభుత్వ తరపు న్యాయవాది తన వాదనలు కూడా వినిపించడం జరిగింది. మరోవైపు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో సౌకర్యాలు లేవనేటువంటి అంశానికి సంబంధించి కూడా ప్రభుత్వ తరపు న్యాయవాది నిన్న వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరపు న్యాయవాది యొక్క వాదనలకు ఏకీభవించినటువంటి కోర్టు ఈ రోజు ప్రణీత్ రావు వేసినటువంటి పిటిషన్ అయితే మాత్రం కొట్టివేస్తూ కీలక తీర్పును కూడా వెల్లడించిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం 5వ రోజు విచారణ కొనసాగుతుంది. 5వ రోజు విచారణలో భాగంగా మనం చూడొచ్చు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లోనే ప్రణీత్ రావును విచారణ కొనసాగిస్తున్నారు. కొద్ది నిమిషాల క్రితమే వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ కూడా ప్రస్తుతం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కూడా చేరుకోవడం జరిగింది. ఇప్పటికే విచారణ కూడా ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ప్రణీత్ రావు హార్డ్ డిస్కులను ధ్వంసం చేశాడు. ఆ హార్డ్ డిస్కులను కూడా నిన్న సాయంత్రం పోలీసులు స్వాధీనపరుచుకున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. గడిచినటువంటి 5 రోజులుగా మనం కూడా క్లోజ్ చేసి ప్రణీత్ రావును విచారణ కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ప్రణీత్ రావును ఎస్ఐబి కార్యాలయానికి తరలించి సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి ప్రణీత్ రావు ఆయన వెనుక ఉన్నటువంటి మరొక కీలక అధికారులు గతంలో ఎస్ఐబిలో పనిచేసినటువంటి అధికారుల పాత్రకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. కాబట్టి ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి మరో 2 రోజుల పాటు 7 రోజుల కస్టడీకి అనుమతించారు. 5వ రోజు విచారణ కొనసాగుతుంది. మరో 2 రోజుల పాటు అతన్ని విచారించిన తర్వాత అసలు వాస్తవాలు ఏంటనేది బయటపడేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. ఈ కేసులో మరికొంతమందిని అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి ఈ రోజు జరిగేటువంటి విచారణ తర్వాత మరికొంతమంది అధికారులను కావచ్చు, సిబ్బందిని కావచ్చు విచారణ జరిపి వాళ్ళ నుండి కూడా స్టేట్మెంట్లు రికార్డ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. దీని వెనక పొలిటికల్ లీడర్స్ ప్రమేయానికి సంబంధించి కూడా ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఒక అంచనాకు రావడం జరిగింది. కాబట్టి ప్రణీత్ రావు కస్టడీ ముగిసిన తర్వాత వారిని కూడా విచారించేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఇంకా దీంట్లో ఉన్నతాధికారుల పాత్రకు సంబంధించి కూడా ఇప్పటికే విచారిస్తున్నట్లుగా తెలుస్తా ఉంది కదా, ఇంకా అరెస్టులు కొనసాగేందుకు ఛాన్స్ ఉంటుందా ప్రవీణ్? ఎగ్జాక్ట్లీ ఇప్పటికే ప్రణీత్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో అప్పటి ప్రతిపక్ష నేతలకు సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్లు అధికారులతో పాటు ఎవరెవరు పొలిటికల్ లీడర్స్ ఇతన్ని ఇన్ఫ్లుయెన్స్ చేశారు, ఇతనికి సమాచారం అందించి ఫోన్ ట్యాప్ చేయాలని చెప్పారనేటువంటి వాటిపై కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇందులో ఉన్నతాధికారుల పాత్ర ఉంది. 2 ఉన్నతాధికారుల పాత్రకు సంబంధించి కూడా కొన్ని ఆధారాలు సేకరించడం జరిగింది. మరోవైపు రాజకీయ నేతలకు సంబంధించినటువంటి ప్రమేయంపై కూడా కొన్ని ఆధారాలు సేకరించారు. కాబట్టి పూర్తి స్థాయిలో దర్యాప్తు
ముగిసిన తర్వాత అంటే ప్రణీత్ రావు కస్టడీ 7 రోజులు ముగిసిన తర్వాత మిగిలినటువంటి సెకండ్ స్టెప్ లో అయితే మాత్రం అధికారులు 3వ స్టెప్ లో రాజకీయ నేతల ప్రమేయానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఎందుకంటే ఇది ఒక సంచలనాత్మకమైనటువంటి కేసుగా మనం భావించాల్సి ఉంటుంది. గడిచినటువంటి 5 సంవత్సరాలుగా ప్రతిపక్షం గతంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నేతలు ఫోన్ ట్యాప్స్ అన్ని చేయడం, మరోవైపు కాల్ రికార్డింగ్స్ అన్ని కూడా ప్రణీత్ ద్వారానే అప్పటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు ఈ ఫోన్ రికార్డింగ్స్ కూడా వెళ్ళాయనేటువంటి అంశాన్ని అయితే మాత్రం ప్రస్తుతం పోలీసులు గుర్తించారు. కాబట్టి ఇన్వెస్టిగేషన్ లో ఇంకెలాంటి విషయాలు బయటపడతాయనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతం వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఇన్వెస్టిగేషన్ టీం అంతా కూడా గడిచినటువంటి 5 రోజులుగా క్వశ్చన్ చేస్తూ వస్తుందనేది కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి చూడాలి ఈ కేసులో ప్రణీత్ రావు ఇంకెలాంటి విషయాలు వెల్లడిస్తాడు అనేది మాత్రం చూడాలి. ఇతని కస్టడీ ముగిసి రిమాండ్కి తరలించిన తర్వాత కస్టడీలో ఎలాంటి అంశాలు వెలుగులోకి వచ్చాయనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. నవీన్. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.